యెషయా గ్రంథము 25వ అధ్యాయాన్ని ధ్యానిద్దాము. 25వ అధ్యాయాన్ని మన మధ్యనున్న సహోదరుడు ఆనంద్ వచ్చి చదివి వినిపించాలని కోరుకుంటున్నాను. కొంత సమయం తీసుకోండి కావాలంటే. యెషయా గ్రంథము 25వ అధ్యాయము. ఆ తర్వాత మన మధ్యనున్న సద్గుణ గారు క్లుప్తమైన ప్రార్థన చేస్తారు. యెషయా గ్రంథము 25వ అధ్యాయం. నేటి దినమునకై బైబిల్ స్టడీకి ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథం 25వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. యెహోవా, నీవు నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించుదనని నీ నామమును స్తుతించుదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నీవు పట్టణము దిబ్బగాను, ప్రాకారం గల పట్టణము పాడుగాను, అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండు నీవు చేచితివి. అది మరలా ఎన్నడను కట్టబడకుండా చేచితివి. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గనపరచెదురు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశంలో ఎండవేడిమి ఆగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేచితివి. మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలత్కారుల జయకీర్తన అణిచివేయబడును. ఈ పర్వతముల మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్ష రసముతో విందు చేయును. మూలుగులు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతముల మీద ఆయన తీసివేయును. మరెన్నడను ఉండకుండా మరణములను ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందును తీసివేయును. ఈలాగున జరుగినను యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున జనులు ఈలాగునందురు, ఇదిగో మనలను రక్షించినని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. యెహోవా హస్తము ఈ పర్వతముల మీద నిలుచును. పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు. ఈతగాండ్రులు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారి దాని మధ్యను తమ చేతులను చాపుదురు. వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణిచివేయును. మోయాబు నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును. వాటిని నేలకు అనగదొరక్కి ధూళిపాలు చేయును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన దేవ, పరిశుద్ధ ఆత్మ తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, నిత్య నివాసి అయిన పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయకాలం నుంచి నా తండ్రి నాయన నన్ను మమ్మల్ని అందరినీ నాయన నీ దయగల హస్తాల కింద భద్రపరిచి కాచి కాపాడిన దేవా, అయ్యా నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ఈ సాయంకాల సమయమున ప్రభ నీ పాద సన్నిధిలో ఇటు విధంగా కూడుకొని నీ దైవదాసం ద్వారా నా తండ్రి నీ పరిశుద్ధ సత్యవాక్కును వినటకు నాయన, పరిశీలన చేయుటకు, అందులోని మర్మాలను నాయన తెలుసుకున్నటకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వచ్చిన బిడ్డలందరినీ ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వించండి. నీ పరలోక జ్ఞానాన్ని మాకు దయచేయండి దేవా. అయ్యా నీకు వందనాలు. నీ దైవదాసుని కూడా నాయన నీ సిలువ చాటును మరుగుపరచుకోండి తండ్రి నా ప్రభా. నాయన నీ దైవ వాక్కులు తన నోటిలో ఉంచి మా అందరితో మాట్లాడమని నాయన మమ్మల్ని ఈ సాయంకాలపు దీవెనలతో దీవించి నడిపించమని మమ్మల్ని అందరినీ తగ్గించుకుంటూ నీ పరిశుద్ధ పవిత్ర నామాన్ని ఇచ్చిస్తూ నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
థ్యాంక్ యూ. ఈ దినము డివోషన్ పంచుకున్న ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి, మరి అదే రీతిగా వాక్యము చదివిన పాటలు పాడిన ఆనంద్ గారికి, అలాగే ప్రార్థన చేసిన సద్గుణ గారికి యేసునందు శుభములు తెలియచేసుకుంటూ దేవుడు వారిని ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటున్నాను. అలాగనే ఎంతమంది అయితే నమ్మకముగా ఈ బైబిల్ స్టడీకి కొంతమంది అయినప్పటికీ నమ్మకంగా వస్తున్నారు, వారిని పేరు పేరున దేవుడు ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటున్నాను. ఈ దినము మనం ధ్యానించబోయేటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 25వ అధ్యాయము. యెషయా గ్రంథము 25వ అధ్యాయము. యెషయా గ్రంథము 24వ అధ్యాయంలో కనుక చూచినట్లయితే 21వ వచనము నుంచి 23వ వచనం వరకు ఒక మాట మాట్లాడి ఉన్నాడు. ఆ దినమున అని వాడుతూ ఉన్నాడు. చూడండి 21వ వచనం. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలము నందున్న ఉన్నత స్థల సమూహమును, అనగా ఎవరైతే మనం ఎఫ్సీలకు రాసిన పత్రికలో కనుక చూసామనుకోండి, ఆయన దాన్ని ఏమంటారు, హెవెన్లీస్లో అనగా పరలోకములో ఉన్న శక్తులనన్నిటినీ కూడా ఆయన ఒకనాడు ఇది చేస్తాడు అంటాడు. అనగా పరలోకములో కొన్ని శక్తులు ఉన్నాయని, అది ఆయనకు విరుద్ధముగానున్నాయని ఏదైతే సాతాను వర్ణారో ఎఫ్సీలకు రాసిన పత్రికలో చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత సమూహమును, భూమి మీదనున్న భూరాజులను దండించును. అనగా పైన శక్తుల ద్వారా ఈ యొక్క భూలోకములో ఉండేటువంటి రాజులు వారి శక్తిని గాంచుకునేది, దేవుని అనుసరించి దేవుని శక్తితో నడుచుకునే రాజులు కొంతమంది ఉంటూ ఉండగా, దేవునికి ఎదురు నిలబడుతూ ఉన్న సాతాను శక్తులతో రాజ్యాలు చేసేటువంటి వారు ఉన్నారు. ఎక్కువ భాగం అలాగనే ఉంటారు. ఎందుకనగా రాజు అనగా ఒక ఇజ్రాయేల్, దేవుడు నియమించిన రాజులే తప్పిపోయినప్పుడు లోకములో ఏ రాజునైనా ఆయన మాట్లాడేది ఏంటి అంటే ఆ రాజ్యాలన్నీ కూడా తన అధికారముతో జరిగేది కదా. అందుకనే కదా ప్రభువు వారు వచ్చినప్పుడు కూడా పరలోక రాజ్యము అనేటువంటి మాట్లాడతాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యము వేరు, దానికి రాజు ఆయన కాకుండా ఇంకా ఏ రాజు లేడు. అందుకని ఇజ్రాయేలీ జనాంగం రాజు కావాలి అన్నప్పుడు వారికి ఆ రాజుని ఇస్తూ ఉన్న సమయంలో అంటాడు, మీరు సమయాలతో అంటాడు, వారు నిన్ను కాదు ధిక్కరించింది, నిన్ను కాదనింది, వారు నన్ను కాదన్నారు అని చెప్తాడు. కాబట్టి ఉన్నత స్థలములో ఏవేవైతే ఉన్నాయో హెవెన్లీస్లో ఆ యొక్క ప్రిన్సిపాలిటీస్ అని, అంటే తెలుగులో కరెక్ట్గా నాకు ఎఫ్సీలకు రాసిన పత్రికలో వర్డింగ్ నాకు నోటికి రావట్లేదు. ఎఫ్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఆఖరి భాగం అనుకుంటాను, ఆ ప్రిన్సిపాలిటీస్ గురించి మాట్లాడుతా, అంటే ఏ శక్తులు అయితే ఉన్నాయో. అలాగనే 6వ అధ్యాయంలో ఆఖరి భాగంలో ఆయన చెప్పేటప్పుడు ఎఫ్సీలకు రాసిన 6వ అధ్యాయంలో మనం పోరాడుతున్న పోరాటం ఇహలోకంతో కూడిన పోరాటము కాదు అంటాడు. మనము పోరాడేటువంటి పోరాటము ఇహలోట పోరాటము కాదు, పరలోకమందున్న శక్తులతో మనం పోరాడుతున్నాము. కాబట్టి ఆ పోరాటం చేసేటప్పుడు ప్రార్థనా జీవితం ఎలాగ ఉండాలి, సర్వాంగ కవచం ఎలాగ ఉండాలి అని చెప్తాడు. ఓకే, కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నది, ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందునున్న ఉన్నత స్థల సమూహమును, భూమి మీదనున్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు, డంజన్స్లో. అనగా మనం ఎఫ్సీలకు రాసిన పత్రికలోనే మన్నా గనక పేతురు గనక చూసినట్లయితే 3వ అధ్యాయంలో అనుకుంటాను, ఏ విధంగా ఆయన కింద ఆ యొక్క ఊర్ధ్వలోకమునకు వెళ్ళాడు. అలాగనే ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఎలాగునైతే ఆయన పైన నుంచి కిందకి రావడమే కాకుండా చనిపోయిన తర్వాత ఏలాగున పాతాళానికి, ఆ ఊర్ధ్వలోకానికి వెళ్ళి వారి పని అయిపోయింది అని చెప్పినట్టుగా మనము 1 పేతురు 3వ అధ్యాయంలో చూస్తాము. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన చెర నుంచి తప్పించి ఆయన ఈ బహుమానాలు ఇచ్చాడు, ఈ కృపావరాలు ఇచ్చాడు అని 4వ అధ్యాయంలో 1 నుంచి 8 వరకు చెప్తాడు. వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. అనగా ఏదైతే సాతాను శక్తులు ఉన్నాయో, ఏదైతే ఆ శక్తుల ప్రేరేపణతో ప్రోత్సాహముతో వారి వెనకున్న భూరాజులు ఉన్నారో, గర్వముతో అతిశయముతో అహముతో, వారిని అందరినీ ఆయన ఒకనాడు అణగగొట్టి చెరలో పెడతాను. ఇది ఎప్పుడు జరుగుతుందంట? బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు. ఇప్పుడు కాదు, బహుదినములైన తర్వాత వారు దర్శింపబడుదురు. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యములకు అధిపతి యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును, పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. ఈ చంద్రుడు వెలబెలబోవును, సూర్యుని ముఖము మారును, ఇవన్నీ కనుక అపోకాలిప్టిక్ ప్యాసేజెస్ అంటాం.
మనం ఆ యొక్క ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు కానీ, అలాగనే యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఆఖరి దినాల్లో ఆయన మాట్లాడేటువంటి మాటలప్పుడు ఆఖరి దినముల గురించి మాట్లాడతాడు కొన్ని మాటలు. ఆ దీనిలో చంద్రుడు వెలవెలబోతాడు, సూర్యుడు, వాటన్నిటి మాటలకు అర్థం ఏంటంటే ఒకానొక సమయం రాబోతుంది, ఆ దినము గురించి మాట్లాడుతున్నాడు. అది ఇప్పుడల్లా కాదు అంటున్నాడు, బహుకాలమైన తరువాత అది జరుగును అంటాడు. కానీ ఆ బహుకాలమైనది ఎప్పుడు? ఆ బహుకాలము ఎప్పుడైతే ప్రభువారు వచ్చారో, ప్రభువారు వచ్చిన ఆవిష్కరణతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డేస్, ఆఖరి దినములు అనేవి ప్రారంభింపబడ్డాయి. అందుకని ఆయన పరలోక రాజ్యము సమీపించుతున్నది, మారు మనస్సు పొందుడే అని చెప్తున్నాడు. కాబట్టి ఆ యొక్క ఇజ్రాయేలీ జనాంగం యొక్క థియాలజీ ప్రకారం గల లాస్ట్ డేస్ అంటే ఏంటి అంటే ఆఖరి దినములు అంటే ప్రభువు ఎప్పుడైతే వచ్చాడో కొత్త యుగము ప్రారంభమైంది. ఆ యుగము ప్రారంభమైంది, ఇంకా పూర్తిగా ఆవిష్కరింపబడలేదు. ఎందుకనగా యూదులు ఆయన్ని తిరస్కరించారు. ఆయన ఇంకా ఎంతోమంది రక్షించాలని చెప్పి, రక్షణ పొందుకోవాలని చెప్పి ఆయన మనకు కృపను చూపించడం అన్యులకి ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క ఆఖరి దినాలు, ఆ దినమున అన్నవి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే పాత నిబంధన గ్రంథములు రాస్తూ ఉన్నప్పుడు ఆ దినము అన్నది వారికి ఒక దూరముగా కనపడుతున్న దినము. మనకు ప్రభువునందు నూతన నిబంధన విశ్వాసులుగా మనకు ఆ దినము ఆల్రెడీ, ఆ యొక్క యుగము ఆవిష్కరింపబడినది. ఆ యొక్క యుగము ఆవిష్కరింపబడి ఆ దినమును కొరకు మనం వెయిట్ చేస్తున్నాం. అందుకనే అపోస్తలుడైన పౌలే కానీ వారందరూ కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఏ రోజైనా వారి సమయంలోనే రావచ్చు. అందుకనే ప్రభువు వారు కూడా మనతో ఏం చెప్తాడు, ఆఖరి దినాలు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఆ దినాలు మామూలుగానే ఉంటాయి. పెళ్ళిళ్ళకి ఇవ్వబడుతూ ఉంటారు, తాగుతూ ఉంటారు, తింటూ ఉంటారు. కానీ అది దొంగకు వచ్చిన, ఏ విధంగా దొంగ వస్తే మనకు తెలియకుండా వస్తుందో ఆ విధంగా వస్తాడు. బట్ అట్ ద సేమ్ టైం ఏం చెప్తాడు, విశ్వాసులైన వారికి ఆనాటి ఆ యొక్క దినాలు ఏంటో కూడా అర్థమయ్యేటువంటి రీతిగా సైన్స్ సూచనలు కూడా ఉంటాయంటాడు. కాబట్టి ఆయన చెప్పేటువంటి దినం ఎలాంటిది అంటే అది ఒక రకంగా ప్రస్ఫుటంగా కనిపించేటువంటి దినంగా లాగానే ఉంటుంది విశ్వాసులకి, కానీ అది దొంగలాగా వస్తుంది. కాబట్టి ఆయన చెప్పేది ఏంటి, దొంగ వచ్చినప్పుడు నువ్వు ఎట్లయితే అప్రమత్తతగా లేకపోతే నీ ఇల్లు దోచుకుంటాడో అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండవద్దు. తాగుబోతుగా, తిరుగుబోతుగా, తిండిపోతుగా, అంటే ఇంకా ఆయన వచ్చేది లేట్ అవుతుందిలే అన్నట్టుగా నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా కొనసాగించవద్దు. ఈరోజు రాత్రి వస్తే నా పరిస్థితి ఏంది అన్నట్టుగా ఉండు అని. సో ఇది మనము ఈ యొక్క అంత్యకాలపు దినముల గురించి మనం అర్థం చేసుకోవలసినది. కాబట్టి కానీ మనం చిన్నగా ఏమైపోతాము, పేతురు భక్తుడు ఏ విధంగా మాట్లాడతాడో ఆ యొక్క అవిశ్వాసులు ఏం మాట్లాడుతున్నారని మాట్లాడతాడు. ఎక్కడవయ్యా ఆ దినములు, ఎన్నో రోజులు నేను చెప్తున్నావు ఆ దినాలు వస్తాయని, ఎక్కడొచ్చినాయి, అన్నీ మామూలుగా జరిగిపోతున్నాయి కదా అని అడిగినప్పుడు పేతురు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి, ఆయన అందరూ రక్షింపబడాలని కోరుకుంటున్నాడు కనుక ఆయన దీర్ఘశాంతంతో దీన్ని పొడిగిస్తూ ఉన్నాడు. అనగా విశ్వాసులైన వారు ఆ దినము ఈ రాత్రే రావచ్చు అన్నట్లుగా మనము భయభక్తులతో, దేవుని మీద భయభక్తులతో మన జీవితాన్ని సరిచేసుకుంటూ జీవిస్తూ ఉండాలి. ఒకవేళ కనుక మనము వేచి చూస్తున్నాం, రాలేదు కనుక అవిశ్వాసుల వల్ల ఇది ఇంకెప్పుడు వస్తుందోలే అన్నట్టుగా మన జీవితాన్ని అప్రమత్తంగా లేకుండా అదమర్చి ఉన్నాము అనుకోండి, ప్రభు ఆ చెప్పేటువంటి ఉపమానాలన్నీ లాస్ట్ మార్కు సువార్తలో అయితే ఒక 4-5 అధ్యాయాలు, లూకా సువార్తలో అయితే ఒక 10 అధ్యాయాలు, అన్నీ కూడా ఆఖరి దినముల గురించి మాట్లాడతాడు. కాబట్టి ఆ దినముల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం 25వ అధ్యాయంలోకి వస్తాం. కాబట్టి ఇది ఒకానొక దినమును జరుగుతుంది. ఆ దినమును జరిగేది ఏంటంటున్నాడు, మిగతావన్నీ పర్వతాలు తమను తాము హెచ్చించుకుంటూ కొండల మీద దేవుళ్ళు వెలియడం కానీ, కొండల మీద కట్టిన కోటలు, మన పోయిన వాక్య ధ్యానములు ధ్యానించాం బైబిల్ స్టడీలో. ఆ కొండల మీద కట్టుకున్న గుళ్ళు, కొండల మీద కట్టుకున్న కోటలు, వారిని ఎవరు కొట్టలేమో అనుకుంటూ ఉన్న సమయంలో ఆ దినాల గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నా అంటే ఏషియా, ఆ దినమున యెహోవా సియోను పర్వతము మీద ఆసీనుడై ఉంటాడు, ఆయన రాజ్యము వెల్లువిస్తుంది అంటున్నాడు అనమాట. అప్పుడు మనం పోయినసారి బైబిల్ స్టడీలో మాట్లాడుకున్నప్పుడు ఏం గుర్తు చేసుకున్నాం, అది ఈరోజు ఇజ్రాయేలీ జనాంగం వారు వెయిట్ చేసేటువంటి యెరూషలేము కాదు, ముస్లిమ్స్ వెయిట్ చేసేటువంటి యెరూషలేము కాదు, సంపూర్ణంగా వారి చేతుల్లోకి తీసుకోవాలని యూదులు చూసేటి యెరూషలేము కాదు, అన్యులు తీసుకోవాలనుకునేటువంటి, అన్యులైన ముస్లిమ్స్ తీసుకునేటువంటి ఇది కాదు, క్రైస్తవులు ఏదైతే అక్కడేదో మోక్షం ఉందన్నట్టు ఎదురు చూస్తున్న ఇది కాదు. అది ఎలాంటిదంటే, దేవుడు పోయిన 2 వారాల బైబిల్ స్టడీలో మాట్లాడుకున్నాం ఏమని, ఆయన యెరూషలేమును బ్రతికిస్తున్న ప్రతిసారి రక్షిస్తున్న ప్రతిసారి ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటి, మీరు పుట్టక ముందరి నుంచి ఇది ఉన్నది, నా ప్రణాళికలోనే ఉన్నది. దావీదు ఒకానొక నాడు దాన్ని తనదిగా చేసుకున్నాడు. హిజ్కియా ఆ యెరూషలేములో ఏదో బలహీనతలు ఉన్నాయని అతనేదో బలపరచుకోవడానికి ఆ యొక్క కాలువ దవ్వడము, నీళ్లు పెట్టుకోవడము, దాన్ని కోటలు సిద్ధపరచుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉన్న సమయంలో ఏమంటాడు, మీరు
ఇవన్నిటినీ చేసిన యెహోవాను, వెనక ఉన్న యెహోవాను మర్చిపోయారు అంటాడు. కాబట్టి ఆయన మాట్లాడే యెరూషలేము, అటు యూదులు ఎలాగనైతే అదంతా వారి కైవసమైతే ఒక ఆలయం కట్టుకోవాలనుకుంటున్నారో, లేకపోతే ఈ 2000 ఏళ్లగా యెరూషలేమును ఏ విధంగా అయితే ఒక పక్కన క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా తమ కైవసం చేసుకొని అక్కడ ఏదో ఉన్నది అనుకుంటున్నారో, అది దాని గురించి మాట్లాడట్లేదు. ఆధ్యాత్మికమైన యెరూషలేం గురించి మాట్లాడుతున్నాడు. అనగా ఒకనాడు యెరూషలేం ఆయన ఎన్నుకున్నది ఒక కారణానికి, సియోను పర్వతం అనేది ఒక కారణానికి ఉన్నది. ఆ సియోను పర్వతము మీద ఆయన రాజ్యము వెల్లివిరుస్తుంది. దాన్ని యూదులు వారికి కావాల్సినట్టుగా వారు తీసుకోవచ్చు, అన్యులు ఎవరికి కావాల్సిన విధంగా వారు తీసుకోవచ్చు. కానీ అలాగున ఆయన మాట్లాడట్లేదు. అనగా ఆయన ఆత్మీయ విలువలు, ఆయన దేని కొరకైతే ఈ భూమిని సృష్టించాడో, రాజుగా ఉండాలనుకుంటున్నాడు, దాన్ని అక్కడ ఆయన ఆ రాజ్యమును ఏలుతానంటున్నాడు. కాబట్టి 25వ అధ్యాయంలో ఏమంటున్నా అంటే, ఆ దినాలని పురస్కరించుకొని దాన్ని తన మనస్సులో హృదయ కంటితో అంటాం కదా, ఆత్మ కన్నులతో చూస్తున్న యెషయా పర్సనల్గా హీస్ గివింగ్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ అనమాట. చూడండి, ఇప్పుడు 25వ అధ్యాయంలోకి వద్దాం. 1వ వచనం, మొట్టమొదటి వచనములో యెహోవా వ్యక్తిగతంగా, యెషయా భక్తుడు, ప్రవక్త అయిన యెషయా వ్యక్తిగతంగా దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాడు. ఆ యొక్క దర్శనం ఆయనకు అర్థమైనప్పుడు, ఒకానొక నాడున్నది, ఆనాడు ఇప్పుడు చూస్తున్న రాజులు కాదు, ఇప్పుడు చూస్తున్న ఓటములు గెలుపులు కాదు, ఒకానొక నాడు ఒక చేయబోతున్నాడు అని ఆయనకు బయలుపరచబడినప్పుడు ఆయన మాట్లాడుతున్నాం, యెహోవా నీవే నా దేవుడవు. ఇది మనకు అర్థమైనప్పుడు మన ఏలోక జీవితంలో, 70 ఏళ్ళ జీవితంలో చాలాసార్లు మనకు చాలా దేవతలు ఉంటారు. డబ్బు దేవత అయిపోతుంది, ఒక్కొక్కసారి కుటుంబం దేవత అయిపోతుంది, రకరకాలుగా అయిపోతాం. కానీ మనం అన్నిసార్లు ఆలోచించవలసినది ఇవన్నీ ఇహలోకానికి మాత్రమే సంబంధించిన. ఎందుకని ఆ యొక్క సద్దుకైలు వచ్చి ఒక ప్రశ్న వేస్తారు. ఏమని? అయ్యా, ఒక అతనికి ఒక భార్య ఉండింది, ఆయన చనిపోయాడు, తమ్ముడు చనిపోయాడు, తమ్ముడు భార్య అయింది, 7గురిని చేసుకుంది, ఆఖరికి ఆవిడ ఎక్కడ ఉంటుంది? 5గురో 7గురో వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేసుకున్నది ఎక్కడుందంటే ఆయన నవ్వుతాడు. మీకు దేవుని శక్తి మీకు అర్థం కాలేదు, దేవుని యొక్క లేఖనాలు మీకు అర్థం. ఎందుకని? వివాహం అనేది, కుటుంబం అనేది నీకు ఈ యొక్క భూలోకంలో నువ్వు ఈ భరించల నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆయన నారినిచ్చెను. కాబట్టి నువ్వు మాట్లాడే నరుడు, నారి, పునరుద్ధాన దినానికి దీన్ని ముడిపెట్టి ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో, ఇహలోకపరమైన విషయాల యందు ఆయన ఏదైతే ఇచ్చాడో నీవు ఆనందించడానికి, భార్య బిడ్డలు, భార్య భర్త కుటుంబము, అవన్నీ కూడా ఇప్పుడు ఇస్తున్న డబ్బు కానివ్వండి, ఇప్పుడు ఇస్తున్న మనకు ఏవేవైతే ఇస్తూ ఉన్నాడో వాటికితో అవి ఇంకొక దాన్ని సూచిస్తూ ఇస్తున్నవే కానీ దాన్నే అంత అని పట్టించుకోకూడదు. కాబట్టి మొట్టమొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది, అనుదినము మనము వైదొలిగిపోయేటువంటి మనుషులమని గుర్తు చేసుకోవాలి. అనుదినము మనము దేవుని యొక్క కృపలో నుంచి వైదొలిగిపోయేటువంటి మనుషులము. ఎందుకు అనగా మనకు కనిపిస్తూ ఉన్న దానిని మనం వెంబడిస్తూ నిజమైన ఆయన రాజ్యాన్ని చూడలేని పరిస్థితి, నిజంగా ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడో మర్చిపోయి ఇదే శాశ్వతం అనేటట్టుగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అందుకని ప్రతిసారి మనం వెనక్కి పిలువబడుతూ ఉండాలి. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. అందుకనే మనము వీలున్నన్నిసార్లు ప్రతిసారి కూర్చున్న ప్రతిసారి చిన్న ప్రార్థన కూటమైన ఒక ప్రార్థన చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దామని ఒక స్తుతి పాట పాడుకొని, ఒక కృతజ్ఞతా పాట పాడుకునేది ఎందుకు? ఆయన్ని స్తుతించాలా. ప్రతి ప్రేయర్ మీటింగ్లో ఒక 2 పాటలు పాడుకుంటాం. నాకు ఎక్కువ పాటలు రావు కనుక ఒక 2 అన్ని స్టాక్ పాటలే పాడతాను. కానీ గమనిస్తే ఏంటి దాంట్లో? ఒకటి స్తుతి పాట, ఒకటి కృతజ్ఞత పాట. ఒకటి ఆయన ఎవరో స్తుతించడము, ఇంకోటి ఆయన మన పట్ల ఏం చేశాడో థ్యాంక్స్ చెప్పుకోవడం. నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. వి షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ we are brought onto this earth to praise him and worship him. మనకు ఆయన ఇస్తూ ఉన్న దాన్ని చూసుకొని ఇచ్చిన వాడిని మనం మర్చిపోకూడదు. చాలాసార్లు మన జీవితాల్లో జరిగేది, ఆయన మనకిచ్చిన దాని యందు మనం మనసు పెట్టి ఆనందిస్తూ ఆయనను మర్చిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఇచ్చిన దేవుడు ముఖ్యుడు. నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమును చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. లోతైన వాక్యం గమనించండి. ఏమంటున్నాడు? ఒకటి, మన జీవితాల్లో ఆనాడు వారు ఇజ్రాయేలీ జనాంగం వారి పిల్లలకు చెప్పాల్సిన ప్రతిసారి ఏం చెప్పేవాళ్ళు? ఎర్ర సముద్రం గుర్తు చేసుకో. ద్వితీయోపదేశ కాండంగానే యెహోషువ ఏం చెప్తాడు? బాషాను రాజును గుర్తు చేసుకో.
ఇంకొక రాజు పేరేంటి? వాళ్ళ ఆ రాజుల్ని గుర్తు చేసుకో, ఆ రాజుల్ని ఎలా పడగొట్టాడు, అమోరీయులు ఎంత బలవంతులు, వారిని ఎలా పడగొట్టాడు అని చెప్పేదానికి అంత గల కారణం ఏంటి? అద్భుతాలు చేసే దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేశాడు గనక చెర నుంచి మనం ఈరోజు బయటకు వచ్చి ఉన్నాము. కాబట్టి నీవు ఆ దేవునికి నమ్మకముగా ఉండు. నీవు అద్భుతములు చేసేటివి, సత్య స్వభావమును అనుసరించి, జాగ్రత్తగా చూడండి, నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. అది ఆల్రెడీ ఆయన సంకల్పంలో ఉన్నవి, ఆయన సంకల్పంలో ఆల్రెడీ ఉన్నాయి, వాటిని ఆయన. అందుకని యెషయా గ్రంథంలో కొంత దూరం పోయిన తరువాత ఇంకా దేవతల గురించి మాట్లాడుతూ అంటాడు, కమాన్ చెప్పమనండి దేవతల్ని, నెక్స్ట్ ఏం జరగబోతుందో చెప్పమనండి. అప్పుడే అంటాడు ఒక మాట, ఇంతవరకు నేను చేసినవి కాకుండా మరొక నూతన కార్యము నేను చేయబోతున్నాను, ఇంతవరకు మీరు ఎరగలేదు, కనలేదు, చూడలేదు, అటువంటిది నేను చేస్తున్నాను అంటాడు. ఎవరైతే అష్షూరు చెరలోకి, బబులోని చెరలోకి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి రాలేమో అనేటువంటి పరిస్థితిలో ఉన్నవారికి ఏ చెరాన్ని దేవుని ప్రజలను ఆపేటువంటి చెర ఏది లేదు, దాని నుంచి నేను తీసుకొస్తాను అని చెప్పేదానికి మాట్లాడతాడు. ఆ యొక్క 40వ అధ్యాయం నుంచి ఆ యొక్క చెరలోకి పోయిన వాళ్ళకి భవిష్యత్తులో చెరలోకి పోయే వారి కొరకు ఓదార్పుగా, ఊరటగా, ఆదరణగా ఇచ్చిన వాటిల్లో మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు ఏదైతే జరుగుతూ ఉన్నదో అది ఆల్రెడీ ఆయన సంకల్పములో ఉన్నది, ఆలోచనాపూర్వకంగా ఆయన ఆలోచించి ఉన్నాడు. నీవు నేను ఈరోజు రేపు మనకేం జరుగుతుందో తెలియదు. అందుకని 139వ కీర్తనలు అంటాడు, ఇంకా ఒక్క దినము కాకముందరే నా దినములు నీవు లెక్కించి ఉన్నావు, రేపేమి జరుగుతుందో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు. అవన్నీ కూడా మంచివే, అవన్నీ కూడా మంచివే, తలంపులన్నీ మంచివి. ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. మన థియాలజీ అంత మారిపోతుంది చూడండి. మనకు ఒక గొప్ప ఏదన్నా ఒక ఆనందం వచ్చింది అనుకోండి, ఈ ఆనందాన్ని దేవుడు ఒకనాడు ఆల్రెడీ ఆయన సంకల్పంలో ఉన్నది, ఆయన నియమించాడు. ఈరోజు నాకు అది జరిగింది అన్నప్పుడు ఆ ఆనందాన్ని మనం అనుభవించేది ఎలాగుంటుంది? నా వలన జరిగిందనో లేకపోతే నా ఏదో జరిగిందనుకోక దేవుడు తలచాడు, ఆయన సంకల్పంలో ఉన్నది, ఆయన చేశాడు, నన్ను పాత్రగా వాడుకున్నాడు, పరికరంగా వాడుకున్నాడు, ఈ ఆనందాన్ని నాకు ఇచ్చాడు, కృతజ్ఞతాస్తుతులు. అలాగే దుఃఖం వచ్చినప్పుడు, ఈ దుఃఖం వచ్చింది, నాకు బాధగా ఉన్నది, కానీ ఈ దినము దేవుడు ముందరనే ఆయన సంకల్పంలో రాసి ఉన్నాడు. ఎందుకు అని అర్థం చేసుకునే శక్తి నాకు లేదు. నాకు తెలిసింది, నాకు ఇప్పుడు కంటితో కనిపించేటువంటి వ్యక్తిని కోల్పోవడమో లేకపోతే ఒక సమస్య రావడమో, ఈ దుఃఖమే నాకు కనపడతా ఉంది. కానీ దేవుడు దీన్ని ముందే రాశాడు. అదొక సమస్య అని మనం అనుకుంటే ఆ సమస్యకు పరిష్కారము రాసి ఉన్నాడు. అది ఒకవేళ కనుక ఒక మనకు వేదన శోధన అనుకుంటే దాని గుండా తీసుకెళ్ళి మనకేం చేయాలనో ఆయన ముందరే రాసి ఉన్నాడు అని ఆలోచించినప్పుడు ఆయన్ని మనం స్తుతించే విధానము, ఆయన్ని మనం ఆరాధించే విధానము, ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు తెలియజేసే విధానం వేరేగా ఉంటుంది. అనగా మనకు మంచి జరిగినప్పుడేమో దేవుడు ఏదో మనకు చాలా అంటే ఎక్కువ ఆనందపడిపోయి ఇది జరగంగానే ఇది కాదు అనేది కాకుండా దేవుని హస్తాల్లో మనమున్నాం. దేవుడు ఆయన ప్రణాళికల్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ చేసే దానిలో థ్యాంక్ యూ లార్డ్, నన్ను కూడా ఒక సాధనముగా వాడుకుంటున్నావు, నన్ను కూడా ఒక పరికరముగా వాడుకుంటున్నావు, నన్ను వాడుకుంటున్నావు, నా జీవితంలో ఈ ఆనందం ఇచ్చావు. 2వ వచనం నుంచి ఫస్ట్ ప్రైజ్ థ్యాంక్స్ గివింగ్ స్తుతి చెప్పుకుంటున్నాడు. 2వ వచనం నుంచి ఏం చేస్తున్నాడంటే ఏ విధముగా ఆయన దేవునికి ఎదురు నిలబడేటువంటి వాటిని ఆయన చేశాడు. మనం పోయినసారి మాట్లాడుకున్నాం, ఆయన నగరం గురించి మాట్లాడినప్పుడు సిటీ స్టేట్ అని, ఆయన నగరం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒక పట్టణం గురించి మాట్లాడుతున్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? పట్టణము దేనికి? అర్బన్ లైఫ్. వీటికి ఇదంతా ఏంటి? దేవుడు అవసరం లేకుండా తన శక్తితో బలముతో ముందుకు సాగేవి పట్టణాలు, డబ్బు చుట్టూ తిరిగేవి, తమ ఆలోచన విధానంతో సౌదాలు కట్టుకునేవి. కాబట్టి పట్టణము, అర్బన్ లైఫ్ అనేది ఆనాడు బాబేలు గోపురము 11వ అధ్యాయం నుంచి మనం గనక చదివినట్లయితే నిమ్రోదు వాళ్ళ గురించి 10వ అధ్యాయంలో రాసినప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప పట్టణాలను నిర్మించారు అంటాడు. అంటే పట్టణాలు, ఈ యొక్క నగరులు, ఈ యొక్క కోటలు దేనికి నిదర్శనం అంటే దేవుని యొక్క ఆలోచన విధానానికి ఎదురు నిలబడి, నీవు పట్టణం కట్టకూడదని కాదు, కోట కట్టకూడదని కాదు, కొండ మీద కట్టకూడదని కాదు, కానీ దాని వెనకున్న ఆలోచన విధానము బైబిల్ గ్రంథం ప్రకారంగా ఏంటి అంటే దేవుడు లేకుండా నేను ఏదైనా చేయగలను, నాకు ఇచ్చిన తెలివితేటలతో నేను ఏదైనా చేయగలను. అర్థమైంది కదా? ఇప్పుడు ఒక గొప్ప డాక్టర్ అయ్యాడు అనుకుందాం, నిపుణత చేతిలో ఉందనుకో, ఇది దేవుడిచ్చిన నిపుణత అని వాడినప్పుడు వేరేగా ఉంటుంది. ఆ అదే చేతికి చిన్న గాయం అయితే ఎంత గొప్ప సర్జన్ చేతులైనా కూడా
ఒక ఇక్కడ చిన్న జరిగిందంటే ఆయన సర్జరీ అంతా పోయినట్టే. అలాగని మన జీవితాల్లో చాలాసార్లు దేవుడు లేకుండా నేను ఏదైనా చేయగలను అని మన నిపుణతను బట్టి కానీ, మన శక్తి సామర్థ్యాలని బట్టి కానీ, మనకున్న ఆర్థిక వనరులను బట్టి కానీ, ఈరోజు మనం ఆశీర్వదిస్తున్న మన ఆశీర్వదింపబడిన స్థితిగతులను బట్టి కానీ ఏదైతే మనం చేయగలమో అనుకుంటామో అదంతా కూడా దేవునికి విరోధముగా నిలబెట్టేది. అందుకనే యాకోబు పత్రికలో యాకోబు ఏం నేర్పిస్తాడు? రేపొకటి ఏదైనా చేయాలనుకుంటే, ఒకవేళ దేవుని చిత్తం అయితే నేను ఆ పట్టణమునకు బోదును, సంపాదించుదును, అక్కడికి బోదును, ఆ ఉద్యోగము చేస్తుదును. అంటే ఏంటి? దేవుని మన వెనక ఉన్నాడు అనుకున్నప్పుడు యూ కెన్ బికమ్ ధనవంతుడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, ఎంత గొప్ప కార్యం. దేవుడు లేని ఈ ఆలోచన విధానాలు ఏదైతే పట్టణము, నగరము, కొండ మీద కట్టేవి దేవుని ఆలోచన లేకుండా కట్టి, దానికి అన్నిటికన్నా దాన్ని ఏమంటారు, క్వింట్ ఎసెన్షియల్ ప్యాసేజ్ ఏంటి? 10వ అధ్యాయంలో నిమ్రోదు గురించి, వారి గురించి మాట్లాడుతున్నప్పుడు వారు గొప్ప గొప్ప సూరులు, గొప్ప గొప్ప వీరులు, గొప్ప గొప్ప పట్టణాలు కట్టారు. బాబేలు గోపురం 11వ అధ్యాయంలో అవంతా కూడా ఏంటి? సిటీస్ అనమాట. పెద్ద పెద్ద జగర్నాట్ అని పెద్ద పెద్దవి కట్టేదనమాట. 2వ వచనం చూడండి. నీవు పట్టణము, అందుకనే పోయినసారి ధ్యానించినప్పుడు ఏం చెప్పాను? పట్టణము అనగానే ఒక బబులోను పట్టణము కాదు, ఒక మోయాబు పట్టణము కాదు. ఇప్పుడు మోయాబు గురించి మాట్లాడతాడు. నెక్స్ట్ 11-12 వచనాలు. వీటి వెనక ఏం మాట్లాడుతున్నాడు? వాటి వెనక ఏమి నిలబడి ఉన్నది? ఏ ఆలోచన విధానం నిలబడి ఉన్నది? ఏ ఆలోచన విధానం నిలబడి ఉన్నది అన్నది. నీవు పట్టణము దిబ్బగాను, ప్రాకారము గల పట్టణము పాడుగాను. ఆ రోజు పట్టణాలు 2 రకాలు ఉండేవి, చెప్పాను కదా. కొన్ని పట్టణాలు నాట్ ఫోర్ట్ సిటీస్, కొన్ని పట్టణాలు ప్రాకారము గల పట్టణాలు. ప్రాకారము గల పట్టణాల్లోకి లోపలికి వెళ్ళి చొరబడి చేయాలంటే, ఒక శత్రువు లోపలికి చొరబడాలంటే చాలా కష్టపడాల. కాబట్టి నీవు పట్టణము నీవు అనగా దేవుడు చేస్తున్నాడు. పట్టణము దిబ్బగాను, ప్రాకారము గల పట్టణము పాడుగాను. ఏదైతే నా శక్తితో బలంతో చేస్తాను అనుకుంటానో వాటిని అన్నిటినీ ఆయన పట్టణము అనే దాంతో మాట్లాడుతున్నాడు. మనం ఆలోచించుకోండి. ముంబై, ఒక అమెరికాలో కొన్ని పట్టణాలు ఉన్నాయి. అక్కడ 24 గంటల్లో ఆరదు. అంటే ఏదో ఒక సమయంలో పడుకోకుండా నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే 24 అవర్స్ నైట్ లైఫ్, ఫుల్ లైఫ్ ఉండేటువంటి సిటీస్ అనమాట. ఫైనాన్షియల్ క్యాపిటల్స్ అంటాం, కొన్ని 24 గంటలు నడుస్తూ ఉంటాయి, అటువంటివి అనమాట. నీవు పట్టణము దిబ్బగాను, ప్రాకారము గల పట్టణము పాడుగాను, అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసేదివి. ఆ పట్టణాలను ఎలా చేశాడంట? అన్యుల నగరి పట్టణముగా, అనగా యూదులైన వారు, దేవుని ప్రజలైన అటువంటి పట్టణాలు కడితే ఆ పట్టణాలు ఏ విధంగా అయిపోతాయి అంటున్నాడు? దేవుడు లేకుండా కట్టేది ఏదైనా కూడా ఆయన దిబ్బగానే చేసేస్తాడు. అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి, అది మరలా ఎన్నడూను కట్టబడకుండా చేసితివి. యెరికో పట్టణం మీద ఆ యొక్క శాపం పెట్టేటప్పుడు యెహోషువ ఏమంటాడు? ఎవరైనా కనుక దీనికి పునాది వేయాలంటే తన పెద్ద కుమారుడితో, ఒక కొడుకుతో వేయాలా, దీని గోడలు కట్టాలంటే 2వ కుమారుడితో వేయాలా. అనగా అంత దారుణమైన స్థితిలో ఉన్నా కూడా కట్టడానికి పోతారు యెరికోని కదా. అందుకని యెరికో గురించి, ఆ యెరూషలేము యెరికోకు మధ్యన ఉన్న దాంట్లో కొంత ఆత్మీయంగా కొంతమంది మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతాడు? యెరికో పట్టణం అనేది ఇట్ స్టాండ్స్ ఫర్ వాంటన్ లైఫ్. అంటే వాంటన్ లైఫ్ అంటే తెలుసు కదా, అంటే ఎక్కడైతే చెడు జీవన విధానం ఉంటుందో, చెడు ఉంటుందో అట్లా. అది మరలా ఎన్నడూను కట్టబడకుండా చేసి తిని. 3వ వచనం నుంచి 4వ వచనం వరకు ఏం చెప్తున్నాడంటే, ఇంత ఆయన ఏదైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాలివాన వచ్చిందనుకోండి, గాలివాన వచ్చినప్పుడు అందరం కొట్టుకుపోవాలా కదా. కానీ దేవుడు ఏం యెషయా చూస్తున్న దర్శనం ఏంటంటే, ఇంత గొప్ప విపత్తులు సంభవిస్తున్నా కూడా ఆయన ఎవరైతే బీదవారు ఉన్నారో, ఆయన మీద ఆధారపడేవారు ఉన్నారో వారికి మాత్రం ప్రొటెక్షన్ కల్పిస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అనగా ఒక విపత్తు జరిగినప్పుడు అందరం కొట్టుకుపోవాలా, కానీ ఆయన కన్నులు, యెహోవా కన్నులు, యెహోవా చెయ్యి ఏ విధంగా ఉన్నదంటే ఆయన రక్షిస్తున్నాడు కొంతమందిని. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా, గాలివాన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? గోడలు పడిపోతాయి కదా. భీకరులు ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. ఎవరైతే సంపాదించుకోలేని వారు, అవసరతలు ఉన్నవారు, ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితి ఉంటుందో, బీదలకు శరణ్యముగా నుంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను,
బీదలు అనగా పూర్, వీక్. ఇక్కడ దరిద్రులు అంటే ఏంటంటే నీడ్, రిసోర్స్ఫుల్, అంటే ఎప్పుడు ఇంకొకరి వైపున చూడవలసిన పరిస్థితి వచ్చేటువంటి వారు. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. గాలివాన వేరు, ఎండ వేరు. ఎండ ఉన్నప్పుడు గాలివాన రాదు. రెండు విపత్తుల గురించి మాట్లాడుతున్నాడు. గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట అనగా ఎండ, వేడిమి, ఎండ దెబ్బ, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. అంటే అన్ని పరిస్థితుల యందు గాలివాన ఒకదానికి ఒక టైప్ ఆఫ్ సమస్య అనుకుంటే, ఎండ ఒక టైప్ ఆఫ్ సమస్య. రెండుటికి ఆయన నీడ కల్పించున్నాడు. దాని నుంచి తప్పించున్నాడు, దీని నుంచి నీడ కాబట్టి రిజల్ట్ దాని వలన, కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను కనపరచెదరు. ఎవరైనా కూడా ఏ మోకాలైనా ఆయన ముందర వంగవలసినదే. ఎయిదర్ ప్రైజ్ ద లార్డ్ అన్న వంగవలసిందే, మా పని అయిపోయిందయ్యా అని అన్నా వంగవలసిందే. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎంత చెడ్డవారైనా నీకు భయపడవలసినదే ఒకనాటికి. ఎండిన దేశములో ఎండ వేడిమి అణిగిపోవునట్లు, 5వ వచనం, నీవు అన్యుల ఘోషను అణచి వేసితివి. మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అణిచివేయబడును. దేవుని యందు లేని ఏదైనా కూడా ఆయన అణిచివేస్తాను అంటున్నాడు. ఎండిన దేశంలో ఎండ వేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి. అన్యుల అనగా దేవుడు కలిగిన ప్రజలు, దేవుడు లేని ప్రజలు. ఇక్కడ ఇజ్రాయేలీ వాళ్ళు తాము దేవుని ప్రజలు అనుకోవచ్చు, ఈరోజు మనము దేవుని ప్రజలు అనుకోవచ్చు. కానీ మనం బైబిల్ స్టడీలో ధ్యానిస్తున్న ప్రతిసారి ఎవరమైతే మనం దేవుని యందు ఎదగాలనుకుంటున్నామో, ఇంకా లోతుగా వెళ్ళాలనుకుంటున్నాం, మనం గుర్తు చేసుకోవాల్సింది ఎప్పటికప్పుడు నేను పక్కన వాడికన్నా రైట్ కాదు, ఇంకా లోతుగా మనం వెళ్ళాలి, ఇంకా మనలో ఏ తప్పు ఉన్నదని చూసుకునేటువంటి వారంగా ఉండాలి. ఆనాటి ఇజ్రాయేలీ జనాంగం అయితే మేము దేవుని ప్రజలు, అన్యులు దేవుని ప్రజలు గారు అనుకుంటారు. అలాగని ఈ దినం కొంత ఆత్మీయత ఉన్నాయి క్రైస్తవులుగా మనము ఏదో కొన్ని ప్రోగ్రామ్స్కి వస్తున్నాము, లేకపోతే కొన్నిట్లో మనం బాగున్నాము అనుకోండి, పక్కన వాళ్ళకన్నా వాక్యం చదువుకోండి. మనం ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకునేది ఏంటి? ఇంకా లోతులోకి వెళ్ళడానికే కానీ పక్కన వారికన్నా మెరుగుగా ఉన్నాము అని ఆనందించడానికి కాదు. ఎండిన దేశంలో ఎండ వేడి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు, ఎంత ఎండనా రానివ్వండి, మేఘం రాగానే ఎండ పక్కకి తప్పుకోవాల్సింది. అంత పెద్ద సూర్యుడు ఎంత గొప్పవాడు. సూర్యుడిని సైతం ఒక చిన్న మేఘం ఏం చేస్తుంది? అడ్డం పడంగానే నీ వరకు నీకు ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. అణచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును. సాంగ్స్ ఆఫ్ విక్టరీ, దేవుడు లేని ప్రజలు గెలిచినప్పుడు అట్టహాసముతో తమ యొక్క విజయాన్ని చూపుకోవడానికి చేస్తారు కదా, వాటినన్నింటినీ కూడా ఆయన అణచివేయబడను. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చాలా ప్రాముఖ్యమైన అమూల్యమైన వాక్యం చూడండి. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. ఎవరి కొరకంట? సమస్త జనము కొరకు. దేని మీద? ఈ పర్వతము మీద. మనము గనక నిర్గమకాండం 24వ అధ్యాయము 11వ వచనంలోకి వెళ్ళామనుకోండి, 24వ అధ్యాయంలోకి, అక్కడ కొండ మీద భోజనానికి పిలుస్తాడు దేవుడు. 70 మందిని మాత్రం పిలుస్తాడు. 72 మంది మాత్రం వెళ్తారు, వాళ్ళ పెద్దలు. అంటే కిందనున్న విశ్వాసులకు రిప్రజెంటేటివ్స్గా పైకి వెళ్ళి కూర్చుంటారు. అనగా ఏంటి? ఇజ్రాయేలీ జనాంగానికి అంతటికీ ఆ పర్వతం మీద భోజనం పెట్టబడట్లా. 70 మంది పెద్దలకు, మోషేకు మాత్రమే భోజనం ఏర్పాటు చేయబడింది. అలాగనే ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకనాడు ఇజ్రాయేలీ పెద్దలకు మాత్రమే ఏదైతే ఉండిందో ఈరోజు దేవుని యందున్న ప్రతి ఇజ్రాయేలీలకు, అనగా ఆనాడు ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఊగులాడుతూ ఉన్న పరిసయ్యులు మాట్లాడుతూ ఉన్న సమయంలో, ఈ పాపులను సుంకరులను నువ్వు దగ్గర చేరుస్తున్నావా అన్నప్పుడు, ప్రభువు ఏ విధంగా అయితే పరిసయ్యులను వీరిని ఒకటే రకంగా చూస్తూ ఇది అందరికీ భోజనం అన్నాడు, అదేవిధంగా అన్యురాలైన స్త్రీ వచ్చినప్పుడు ఇది నేను
ఇజ్రాయేలీ జనాంగము మాత్రమే పెట్టడానికి వచ్చాను అన్నప్పుడు ఆవిడ కుక్కలు కూడా తింటాయి కదయా, నేను కుక్కలకు పెట్టడానికి రాలేదు అన్నప్పుడు కింద పడిన ముక్కలు కుక్కలు కూడా తింటాయి కదయా అన్నప్పుడు నీ విశ్వాసం గొప్పదమ్మా అంటాడు. వాటి యొక్క ఆలోచన విధానం ఏంటి అంటే, ఇజ్రాయేలీ జనాంగము ఒకనాడు మోషే సమయంలో పెద్దలు మాత్రమే వెళ్ళి భోజనం ఆ పర్వతం మీద భోంచేశారు. కానీ ఒకనాడు వారి యొక్క ఆఖరి దినాల్లో ఒక బ్యాంక్వే ఉంది. బ్యాంక్వెట్ ఏమంటామో ఒక విందు. అందుకనే కదా చాలాసార్లు యేసు ప్రభు వారు తన ఉపమానాల్లో విందు గురించి మాట్లాడతాడు. ఆ విందులో అబ్రహాముండును, యాకోబు ఉండును, ఇజ్రాయేలుండును, పిలువబడిన వారందరూ ఆ యొక్క ఈస్ట్ నుంచి, తూర్పు నుంచి, పడమర నుంచి అందరూ వచ్చుదురు, కానీ మీరు ఉండరు అని చెప్తాడు. అనగా ఏంటి, ఒకానొక పర్వతము మీద జరిగేటువంటి విందులో ఒకానొక నాడు ఓన్లీ ఇజ్రాయేల్ రిప్రజెంటేటివ్స్ మాత్రమే ఉన్నారు, ఇజ్రాయేల్ లేరు. కానీ వారికి ఇస్తున్న ఆశాజనకమైన ఇదేంటంటే, ఒకనాడు దేవుడు ఒక బ్యాంక్వెట్ని ఏర్పాటు చేయబోతున్నాడు, దానిలో ఆయన వాళ్ళందరూ పాల్గొంటారు. అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఎవరు ఆయన పెళ్లి జరిగినప్పుడు, అలాగే రిలయన్స్ వాళ్ళ అంబానీ వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాళ్ళ కార్ల గురించి చెప్పుకున్నారు, వాళ్ళ ఇన్విటేషన్ కార్డ్స్ గురించి, వాళ్ళ గిఫ్ట్స్ గురించి చెప్పుకున్నారు. ఒక్కొక్కరికి గోల్డ్ ఇచ్చారని వచ్చిన వాళ్ళకి రకరకాలుగా కదా. మనం అది విన్నప్పుడు ఏమనుకుంటాము, ఆ పెళ్లిలో పాల్గొన్న వాళ్ళు ఎంత ధన్యులు, గోల్డ్ కార్డ్ ఇస్తారు. తెలుసు కదా, అప్పట్లో మనం విన్నాం కదా, గాలి జనార్దన్ రెడ్డి ఆ యొక్క బళ్ళారి మైన్స్ అతను చేసినప్పుడు కానీ, అలాగనే అంబానీ వాళ్ళు చేసినప్పుడు కానీ దాని గురించి కథలుగా చెప్పుకున్నారు. అప్పుడు మనకు అర్థమయ్యేదేంటి, ఆ పెళ్ళికి పిలిచుంటే నా అప్పులు తగ్గిపోయిండు కదా, ఒక గోల్డ్ కార్డు ఇచ్చుంటే అన్నట్టు. ఆ ఉపమానంతో ఏం చెప్తున్నాడంటే, ఒకనాడు కొంతమందికి మాత్రమే పరిమితమైన ఆ యొక్క వివాహపు విందు, ఒకనాడు ఆ విందులో తన బిడ్డలందరూ పాల్గొంటారు. ఒకవేళ కనుక ఇజ్రాయేలీ జనాంగం మేము మాత్రమే పాల్గొంటున్నాము అని అనుకున్నారనుకో, ఆయన గుర్తు చేస్తున్నాడు ప్రభువారు నూతన నిబంధనలో, ఎంతోమంది అందరూ ఆ యొక్క దీనిలో ఉంటారని మీరు ఆశపడుతూ ఉన్నారు, కానీ ఎంతోమంది ఇజ్రాయేలీ జనాంగం కాని వారందరూ వస్తారు. అబ్రహాం ఉంటాడు, ఇస్సాకు ఉంటాడు, యాకోబు ఉంటాడు, కానీ మీరు మాత్రం అక్కడ ఉండరు సుమి అంటాడు. మళ్ళా ఏం మాట్లాడుతున్నాడు అక్కడ కూడా, ఆ విందు ఒక పక్కన అందరము మనం ఉంటాము అనేదానికి మనకు ప్రోత్సాహకరంగా చెప్తూనే, ఆ విందులో ఉండాలంటే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకో సుమి అని చెప్తున్నాడు. అందుకని ఆయన ఏర్పాటు చేస్తున్న విందులో ఎప్పుడైతే ఆయన పిలిచిన గెస్ట్స్ రాలేదో, ఆయన పిలిచిన అతిథులు రాలేదో, ప్రభు వరొక ఉపమానం చెప్తాడు. బయటికి వెళ్ళండి, రోడ్ల మీద వెతకండి, ఎవరు కనపడితే వాళ్ళని తీసుకురండి. అలాగనే ఒక యజమాని తన కోత పని చేయడానికి పొద్దున ఫస్ట్ అవర్లో ఒకరు వెళ్ళారు, ఒక 10 మందిని పెట్టుకున్నాడు. మళ్ళీ అతను బయటికి వెళ్ళి చూస్తే చాలామంది రోడ్ల మీద నిలబడుకున్నారు, వాళ్ళని కూడా రా అన్నాడు. 11వ గంట వరకు రాండి అన్నాడు. సో వీటన్నిటికీ ఉపమానాలకు అర్థం ఏంటంటే, దేవుడు ఎవరైతే ప్రత్యేకపరచబడ్డారు అని తన దేవుని ప్రజలు అనుకుంటున్న ఇజ్రాయేలీ జనాంగాన్ని మాత్రమే కాకుండా ఆయన అందరినీ ఆహ్వానించేటువంటి దేవుడు అని ప్రభు పదే తన ఉపమానాల ద్వారా చెప్తున్నాడు. కానీ ఇజ్రాయేలీ జనాంగానికి అది అర్థమయ్యేది కాదు, ఇష్టమయ్యేది కాదు ఆ మాటలు, ఆయన మాట్లాడేటువంటి మాటలు. మరి ముఖ్యంగా ఎవరైతే ఆయనకి సన్నిహితులు అనుకున్నారో, అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ సన్నిహితులు అనుకున్నారో పరిచయులకు, శాస్త్రులకు, ఆయన బోధ వారికి నచ్చలేదు. ఎందుకు అనగా, ఈ దేవుడు ఈ విధంగా ఉంటే ఆ వివాహపు విందులోకి రాణిస్తానని చెప్పాడు, కానీ వీరు ఈ విధముగా లేని వారిని అందరినీ నువ్వు వివాహము విందులోకి రప్పిస్తానని నువ్వు అంటున్నావు, అది ఎలా సాధ్యము అని అంటూ ఉన్నప్పుడు దానికి ఏం చెప్తాడు, నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తాను, నీది నేను తీసేయట్లేదు. ఆ యొక్క 11వ గంటలో కొంతమందిని తెచ్చుకుంటాడు కదా కోత కోసే వాళ్ళని. ఫస్ట్ 11వ గంటలో వాడికి ఒక దినారానికి ఒప్పుకుంటాడు, ఒక 10 రూపీస్ వేజ్కి ఒప్పుకుంటాడు. 10 రూపీస్ వేజ్ వాడికి ఇస్తాడు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, వాడికే 10 రూపీస్ ఇచ్చారంటే నాకు 20 రూపీస్ ఇస్తాడని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళతో ఏమంటాడు, నేను నీతో ఒప్పుకున్నంత నీకు ఇచ్చాను. అలాగని ఇజ్రాయేలీ జనాంగంతో, పరిసయ్యులతో, పెద్దలతో ఆయన మాట్లాడేటప్పుడు ఉద్దేశం ఏంటి, మీకు ఏదైతే నేను ఇస్తానన్నానో దాన్ని తీయడం లేదు నేను మీ నుంచి, కానీ నేను మీకు ఇచ్చిన దాన్ని ఇంకొంతమందికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను, అందుకని నాది నేను ఇచ్చినందువలన మీకేం బాధ అని అడుగుతాడు ఒక దాంట్లో. అదే మనం పెద్ద కుమారుడు చిన్న కుమారుడు విషయంలో కూడా మనం చూసేది. పెద్ద కుమారుడి దగ్గర నుంచి తీసేసి చిన్న కుమారుడికి ఇవ్వట్ల. పెద్ద కుమారుడికి చెందవలసిందే పెద్ద కుమారుడికి ఇస్తున్నాడు, చిన్న కుమారుడికి చెందవలసింది చిన్న కుమారుడికి ఇస్తున్నాడు. కానీ ఎప్పుడైతే మన స్టాండర్డ్స్ ప్రకారంగా ఆయన కొలవడం ప్రారంభిస్తామో, ఆయన మనకు అందడు, మనకు అర్థం కాడు. ఆయన మనకు అందడు, మనకు అర్థం కాడు.
ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. సమస్త జనములు అనగానే మనం సమస్త జనములు అనగానే మనం జాగ్రత్త పడవలసిందేంటి? బైబిల్ గ్రంథంలో 2 రకాల తత్వాలు ఉన్నాయి. ఒక తత్వం ఏంటి అంటే యూనివర్సల్ సాల్వేషన్, అనగా చాలామంది ఏమి నమ్ముతారంటే దేవుడు కృపామయుడు, దేవుడు మంచివాడు, ఆయన ఎవరిని నరకానికి పోవడం ఇష్టపడ్డు, ఆయన అందరినీ రక్షిస్తాడు. దాన్ని యూనివర్సల్ సాల్వేషన్ అంటాం. ఒకానొక నాడు అందరినీ రాణిస్తాడు. బైబిల్ ఎక్కడా ఆ మాట చెప్పదు. బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటి? యూనివర్సల్ డామినేషన్. ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయముగా, యూనివర్సల్ అనే వర్డ్ దాన్ని కరెక్ట్గా ఎట్లా నాకు చెప్పాలని అర్థంగా చెప్తున్నా. ప్రపంచవ్యాప్తంగా, ఇంకోటి ఏమన్నా అంతర్జాతీయంగా అందరికీ ఇవ్వబడిన గిఫ్ట్ నరకం, మనం చేసుకున్న దాన్ని బట్టి. ఆయన దాని నుంచి ఒక మార్గం ఏర్పరిచి ఈ మార్గంలో వెళ్తే నేను రక్షిస్తానని చెప్తున్నాడే కానీ వెళ్ళే వాళ్ళందరినీ కట్టగట్టి తీసుకొచ్చి పరలోకంలో పెట్టుకుంటానని ఎక్కడా చెప్పట్లే ఆయన. ఈ డిఫరెన్షియేషన్ మనం అర్థం చేసుకోవాలా. అందరము ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా నరకంలో మనకు ఒక స్లాట్ ఏర్పరచబడి ఉంది. ఆయన ఈ వీటిల్లో నుంచి కొంతమందిని ఒక మార్గం వేశాడు. నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును ఒక మార్గం వేశాడు. వేసి దీంట్లో నుంచి రాండి, తీసుకెళ్తాను. అందుకని ప్రభువు వారు ఏమంటాడు? ఇది చూడడానికి చాలా ఈజీ మార్గంలాగా కనపడుతుంది, కానీ ఇది చాలా ఇరుకు మార్గం. ఇది చాలా ఇరుకు మార్గం, చాలా ఇబ్బందికరమైన మార్గం అని చెప్తాడు. కాబట్టి దేర్ ఈజ్ నో యూనివర్సల్ సాల్వేషన్, దేర్ ఈజ్ యూనివర్సల్ డామినేషన్. బట్ గాడ్ ఇన్ హిస్ గ్రేస్, దేవుడు ఆయన కృపలో అందరినీ డ్యామ్ కాకుండా, అందరినీ నరకానికి ప్రాప్తులు చేయకుండా కొంతమందిని ఆయన రక్షించుకుంటున్నాడు. కాబట్టి సమస్త జనులను అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్ సాల్వేషన్. సమస్త జనులు అన్నప్పుడు ఎవ్రీ పీపుల్ గ్రూప్లో నుంచి ఎవరైతే ఆయన మార్గంలోకి వస్తారో వాళ్ళు అన్నట్టుగా. ఆనాడు ఎవరైతే యెహోవా దేవుని తమ దేవుడిగా చేసుకున్న ధర్మశాస్త్రాన్ని తమ మీద పెట్టుకోవడానికి కానీ, తమ మీద పెట్టుకోవడానికి కానీ ప్రోజలైట్స్, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని తమ కాడి కిందకు వాళ్ళు వెళ్తామో, పేతురు 15వ అధ్యాయంలో మాట్లాడతాడు, అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో, ఈ ధర్మశాస్త్రపు కాడిని మనమే మోయలేకుండా ఉన్నందువలన వేరు మీద ఎందుకు పెట్టవలెను అంటాడు. అనగా ఆనాడు ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రమును కాడి కిందకు రావడానికి ఇష్టపడుతూ ఉన్నారో, యూదా కుటుంబంలో పుట్టకపోయినా, అనగా 12 గోత్రాల్లో పుట్టకపోయినా, ధర్మశాస్త్రపు కాడి కిందకు ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళని ప్రోజలైట్స్ అంటారు. ఎవరెవరైతే యెహోవా దేవుణ్ణి నమ్ముకుంటాము కానీ ధర్మశాస్త్రాన్ని మా చేతుల్లోకి తీసుకోము, ప్రభువుని ఒప్పుకుంటాం, బాప్తిస్మం తీసుకోం, అందరి ముందర బయటపడ్డాం. అర్థమవుతుందా? కొర్నీలి ఎవరు? కొర్నీలి ఈజ్ ఎ గాడ్ ఫియరింగ్ క్రిస్టియన్. లిదియా ఎవరు? గాడ్ ఫియరింగ్. వాళ్ళందరూ కూడా అన్యులైన వారు, సంపూర్ణంగా ధర్మశాస్త్రమును అంగీకరించలేదు. ధర్మశాస్త్రం అనేది రైట్ అని ఒప్పుకుంటున్నారు. ఆ కాడి కిందకు వస్తే కొన్ని చేయాల్సి ఉన్నది, సర్కంసెషన్ అని కొన్ని, అవన్నీ మేము చేయలేము, కానీ యెహోవా మాత్రమే దేవుడని ఒప్పుకుంటాము. 2 తెగలు. సో ఈయన సమస్త జనులు అంటున్నప్పుడు ఆనాడు ఎవరెవరైతే యూదులు 12 గోత్రాల్లో పుట్టిన వారు మాత్రమే కాకుండా ధర్మశాస్త్రపు కాడి కిందకు రావడానికి ఇష్టపడినా ప్రోజలైట్స్ కానివ్వండి. ఈసారి మీకు ప్రోజలైట్స్ అనే దాన్ని కరెక్ట్ తెలుగు వర్డ్ చూపిస్తాను, ఒక చోటు ఉంటుంది. మీరు కావాలంటే అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో నికోలాయి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది. నేను మళ్ళీ చూపిస్తాను, నేను నెక్స్ట్ బైబిల్ స్టడీలో. ఓకే, ప్రోజలైట్ అంటారు వాళ్ళని. సో ఆయన సమస్త జనులు అంటున్నప్పుడు ఎవరిని అంటున్నాడు? ఎవరెవరైతే ఆనాటి పాత నిబంధన కాలానికి సంబంధించినంత వరకు నామాన్ ఎవరు? అన్యుడు, కానీ దేవుణ్ణి ఎలీషానా ఇద్దరు నామాన్ని కుష్టు నుంచి, వ్యాధి నుంచి తీసే ఎలీషా గెహజీ, ఎలీషా కదా, ఎలీషా అసిస్టెంట్. నామాను ఎవరు? అన్యుడు, కానీ యెహోవా దేవుణ్ణి ఒప్పుకుంటాడు. కానీ ఆయన అడిగేది ఏంటి? ఒకవేళ నా యొక్క యజమానితో పోయినప్పుడు అతను వంగుతున్నప్పుడు ఒకవేళ నా తల కనుక ఆ విగ్రహం ముందు వంగితే పర్వాలేదు పో అంటాడు. గుర్తుందా మీకు? సో సమస్త జనులు అంటున్నప్పుడు ఈవెన్
There are so many secret Christians among us who have not openly confessed Jesus Christ as we know, but they might not have taken baptism. వారందరూ కూడా దేవుని ప్రజలు. సమస్త జనుల నుంచి ఎవరెవరైతే ఆయన నామమును అంగీకరించి ఉంటారో, ఆనాటి వారికైతే ప్రత్యక్షతను బట్టి యెహోవాని దేవునిగా నొప్పుకున్నవారు, ఒకే దేవుడు ఆయన యెహోవా నొప్పుకున్నవారు. ఈనాడు దేవుడొక్కడేని ఒప్పుకున్న తరువాత, దేవుడు ఒక్కడే కానీ ఆయన తన రక్షణ కార్యాన్ని ఈ విధంగా బయలుపరిచాడు. నా పాపములు పోవాలి అంటే నువ్వు బయటికి వచ్చి అందరి ముందర ఒప్పుకుంటావో లేదో, ఆ తర్వాత అదంతా నెక్స్ట్ మాట. మన క్రైస్తవ మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవే కనుక మనం మాట్లాడుతున్నాం బాప్తిజమం గురించి. వాటికన్నా ముందరదేంటి? రక్షణ. సో ఈ సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. ఆ విందు ఎలాగుంటుందంట? మంచి పీసెస్ వేయండి అంటాం కదా, చూసి మంచి పీసెస్ వేయండి అంటుంటాం కదా. పీస్ వేయండి సార్, పీస్ వేయండి, మంచిది, అది మూలుగుండేది. అది క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును. శ్రేష్టమైన ద్రాక్షారసం అని మాట్లాడుతున్నాడు. మూలుగులు గల కొవ్విన వాటితో విందు చేయును అంటే శ్రేష్టమైనవి, ప్రశస్తమైనవి, ఆశీర్వాదాలు అనుకోండి. మనకి దేవుని యందున్న వారికి ఆ విందులో ఏమేమి ఉంటాయంటే, ఈరోజు మనకు అర్థమయ్యేది, మన కడుపుకి ఒక విందులోకి పొంగని మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అబ్బా పప్పే పెట్టారా అంటే, ఈనాడు మనం విందులో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామో, దేవుడు ఏం మాట్లాడుతున్నట్టు ఆ విందు ఎలా ఉంటుందంటే ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. నీకు ఇప్పుడు అర్థమయ్యేది నీ కడుపుకి అర్థమయ్యేవి. ఆశీర్వాదాలు అంటే ఏంటో అవన్నీ నీవు అనుభవించేటట్టుగా ప్రశస్తమైనవి. మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. అనగా అన్ని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తున్నాడు. దాని లోపలికి ఎక్కువ వెళ్ళేది వద్దు. 7వ వచనం నుంచి 8వ వచనం వరకు ఆయన చేస్తున్న అన్నిట్లో ఒక గొప్ప కార్యాన్ని చెప్తున్నాడు. విందేంటి? ఈరోజు నీ కడుపుకి అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు. కానీ మనందరం ఈ విందులో పాల్గొనాలంటే ఏం జరగాల? చనిపోవాలి కదా. చనిపోయిన తర్వాతే కదా ఇవన్నీ. ఒకానొక నాడు అంటున్నాడు, ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళే. ఆఖరి దినాన దేవుడు వచ్చి 2వ రాకడలో ఎంతమంది ఉంటారో వాళ్ళు తప్పితే చనిపోయిన వారు. మనం అందరం భయపడేది దేనికి? ఆ విందు కావాలా, పరలోకానికి పోవాలా, కానీ ఇప్పుడు చచ్చిపోకూడదు కదా. అంటే మనల్ని భయపెడుతూ ఉన్నదేంటి? మరణం అనేది. సో ఏం మాట్లాడుతున్నా అంటే, ఒకవైపున నీకు ఏ విందైతే నీకు ఆనందభరితంగా ఇస్తాను, ప్రశస్తమైన ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడో, ఈరోజు నీ మీదున్న శాపమును నేను తీసిన తర్వాతే ఆశీర్వాదాలు వస్తాయి అని మాట్లాడుతున్నాడు. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును. సమస్త జనములను కప్పే ముసుగేంటి? ష్రౌడ్ అంటాం మనం. సమాధి బట్ట, ష్రౌడ్ అంటాం ఇంగ్లీష్లో అయితే కరెక్ట్ వర్డ్. ఎవరైతే మనం, నాకు చాలాసార్లు నేను ఆలోచిస్తాను చాలాసార్లు, ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఒకరిని తీసుకొస్తారు, చనిపోయారు అనగానే ఎందుకు వాళ్ళ మొహం మోస్తారు? ఏమంటే మొహం మూసేస్తుంటారు. గమనించారా? చనిపోయారు అనగానే వెంటనే వారి కళ్ళు క్లోజ్ చేసి వారి మీద ఒక ముసుగేయాలని ప్రయత్నిస్తారు. సమాధి బట్టలు అంటాం మనం కదా. యేసు ప్రభు వారి సమయంలో నార బట్టను సమాధి బట్ట. ఏంటి దాని అర్థము? మనందరి మీద ఒక ముసుగు అనేది ఉన్నది. బ్రతికి ఉన్నప్పుడు మన మొహం అందరికీ చూపిస్తాం, చనిపోగానే దాన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను. ఈ సమస్త జనులు ఎవరు? యూనివర్సల్, ఎవరికైనా వర్తించేది కదా. సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. ఈరోజు మనం సియోను పర్వతం అనేటప్పుడు మనకు గుర్తు రావాల్సిన కొండ ఏంటి? ఆ కల్వరి కొండ కదా. అక్కడే ఆయన ఆ ముసుగుని తీసివేసింది. సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ఒక్కసారి దయచేసి నాతో పాటు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
15వ అధ్యాయము 54 నుంచి చదువుదాం ఒకసారి. ఇదే మాటల్ని వాడుకొని అపోస్తులుడైన పౌలు దాంట్లోంచి ఆ యొక్క లోతైన సత్యాలని బయటికి తీస్తాడు. 15వ అధ్యాయము 54వ వచనము మధ్య నుంచి చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పునరుద్ధానం గురించి రాయబడి ఉంటుంది. అక్కడ 54వ వచనంలో మరణము గురించి వ్రాస్తూ మధ్యలో విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఎక్కడ? ప్రభు చనిపోయాడు గనక, ప్రభు పునరుద్ధానపరచబడ్డాడు గనక ఇది నెరవేరుతుంది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము. ఎందుకు మరణము మనకు మధ్యకు ప్రవేశించింది? 3వ అధ్యాయంలో ఏదైతే ఆది కాండంలో ఆయన చెప్పేది, మరణము శాపము వలన పాపమునకు వచ్చు జీతము మరణము. 3వ అధ్యాయంలో ఆవిష్కరింపబడిన మరణము మొట్టమొదట ఆత్మీయ మరణముగా దేవుని నుంచి దూరం అయిపోయేదానికి ఆవిష్కరింపబడినది. శారీరకముగా ఆదాము 900 ఏళ్ల తర్వాత చనిపోయినది. మధ్యలో ఆయన చేసేదేంటి? ఒక జీవిని చంపి ఆ తోలు బట్టలను ఆయనకి గప్పినప్పుడు మరణం అనేది తప్పదు నీవు చేసుకున్న దాని ద్వారా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక్క మానవుని ద్వారా మరణము లోకములోనికి ఎలాగను ప్రవేశించను, ఒక్క పాపము ద్వారా మరణము ఏ విధముగా ప్రవేశించను, ఆ మరణము మనమందరము కూడా ఆ మరణము సంభవించను అని చెప్పేటువంటి మాటలు అందరికీ యూనివర్సల్ కర్స్. ఇట్స్ అన్ యూనివర్సల్ కర్స్. అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా మానవ కోటికంతా ఉన్నది. విజయమందు మరణము వృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు మాట్లాడి ఉంటాడు. ఎలాగున ఈ పాపం మనల్ని జాగృతి చేస్తుంది, అంతవరకు నీలో నిద్రపోతున్న వాటిని సైతం లేవనెత్తుతుంది. ఒకటి చేయొద్దు అనగానే ఆ పని చేయడానికి నిన్ను జాగృతి పరుస్తుంది అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ నీ ఆసక్తులై ఉండుడి. మరలా యెషయా గ్రంథంలోకి వద్దాం. 8వ వచనం. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచి వేయును. ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయను అంటున్నాడు. ఒక్కసారి నాతో పాటు మళ్ళీ ప్రకటన గ్రంథానికి రండి. 7వ అధ్యాయము 16 నుంచి 17. 7వ అధ్యాయము 16 నుంచి 17. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఇందాకేం చెప్పాడు? ఎండ దీనప్పుడు వెట్ట, గాలి వానప్పుడు ఆదరణ కలిగిస్తానన్నాడు. ఎండ వేడిమి నుంచి వెట్ట కలిగిస్తానన్నాడు. అదే మాటలు ఇక్కడ ఆ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాడు. వారికి మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు, ఏ జీవ వృక్షాన్ని మనము మన పాపము ద్వారా పోగొట్టుకున్నామో, శాపమును తెచ్చుకొని మరణాన్ని తెచ్చుకున్నామో, మరలా ఏ జీవవృక్షము ద్వారా గనక మనం తింటే ఆత్మీయ మరణంలో ఉన్న మనము శారీరక మరణం పొందకుండా సదాకాలము సాతాను ప్రజలుగా మనం ఏ విధంగా ఉండిపోయేదానికి ఆస్కారం ఉన్నదో దాని నుంచి మనల్ని తప్పిస్తూ దేవుడు తన కృపను చూపి ఆ జీవవృక్షం చుట్టూ కెరూబులను పెట్టి మనల్ని తిన్నివ్వకుండా ఆపినది. ఆ దినమున, ఇందాక మనం చెప్పిన యెషయా గ్రంథము 24వ అధ్యాయము, ఆ దినమున ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యముండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును. అలాగని 21వ అధ్యాయం చూడండి, 4వ వచనం అనుకుంటాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు.
మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట పెంచిని. సో సర్వజనముల మీద ఏదైతే ముసుగుగా మరణము నిలిచి ఉన్నదో దాన్ని ఆయన తీసేస్తానని ఇస్తున్నాడు. ఆ మరణము కలిగిన మనమందరము కూడా దేని ద్వారా ఆదరింపబడుతున్నాము? పునరుద్ధానమందు అనేది ఉన్నదని దాని ద్వారా మనము ఈనాడు కోల్పోయినా మరలా తిరిగి ఆయనతో సదాకాలము ఉంటాము అనేటువంటి తృప్తితో, ఒకనాడు ఈ యొక్క దుఃఖము, ఈ యొక్క శోకము మన జీవితంలో లేకుండా ఆయన కంప్లీట్గా తీసేస్తాడనే దీనితో ఈ ఇహలోకపు ఇతి బాధలను మనం భరిస్తూ మనకు సన్నిహితుల్ని కోల్పోయినప్పుడు, ఒక్కొక్కసారి అనర్థముగా కోల్పోయినప్పుడు, అంటే సమయమును కన్నా ముందు కోల్పోయినప్పుడు బాధపడే ప్రతి వారితో ఆయన మాట్లాడుతున్నది, యేసు ప్రభువు పాపము ద్వారా మనం మరణాన్ని, శాపము తెచ్చిపెట్టుకున్నాము, అది మరణము. ఆ మరణాన్ని నేను ఒకనాడు తీసివేస్తాను. 8వ వచనము 3వ భాగం. 2వ భాగం వచ్చి, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువును తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. అందరము కూడా బ్రతికున్నంత కాలము చనిపోయేంత వరకు ఏదో ఒక నింద మనకుంటూనే ఉంటుంది. ఆనాడు ఐగుప్తు నుంచి బయటికి రాగానే జాషువాతో, యెహోషువాతో ఏం చెప్తాడు? ఫ్లింట్ నైవ్స్, రాతి యొక్క దీన్ని తీసుకొని వారికి గోప్యాంగ చర్మాన్ని తీసివేయమన్నప్పుడు, నీ మీద నున్న నిందను, ఐగుప్తులో నీవు పొందుకున్న దాస్యపు నిందను నేను ఐఎమ్ రోలింగ్ అవే ద రిప్రోచ్ ఆఫ్ ఈజిప్ట్ అంటాడు, దాన్ని తొలగిస్తున్నాను అంటాడు. కాబట్టి జీవితంలో మనము బ్రతికి ఉన్నంత కాలము ఏదో ఒక దాని బానిసత్వంలో మనం ఉంటూ ఉంటాము, ఏదో ఒక నిందకు మనం పాలవుతూ ఉంటాము. కానీ ఒకనాడు ఆ నిందను తీసివేస్తాను. ఎవ్వరు కూడా నీ ముందర, నిన్ను దేవుని ముందర ఆనాడు యోబును నిలబెట్టి ప్రశ్నించిన రీతిగా సాతాను కానీ, ఆ యొక్క జకరియా గ్రంథంలో 3వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆ యొక్క హై ప్రీస్ట్ అయిన యెహోషువాని నిలబెట్టి పాపి అన్న విధంగా ఒకనాడు మన గురించి ఎవ్వరూ మాట్లాడలేరు. ఎందుకనగా ప్రభువు రక్తముతో మనల్ని కడిగి ఉన్నాడు గనక, ఆయన చనిపోయి పూడ్చబడి పునరుద్ధానుడయ్యాడు గనక ఆ రక్తము ప్రశస్తమైన రక్తము అని చెప్తూ నిందను, ప్రభువైన యెహోవా భూమి మీద నుండి తన జనుల నిందను, చూడండి, తన జనుల నిందను తీసివేయును, ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా యాహ్వే హస్ పర్సనలీ ప్రొక్లెయిమ్డ్ దిస్ అండ్ హీ విల్ డూ ఇట్ పర్మనెంట్లీ. హీ విల్ డూ ఇట్ పర్మనెంట్లీ. ఆరాకొరా తాత్కాలికమైనవి కాదు, కంప్లీట్లీ. ఆ దినమున జనులిలాగనందురు. 9వ అధ్యాయము 10వ వచనం మధ్య భాగము వరకు పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. ఆ దినమున జనులిలాగందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొని ఉన్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. నీలాంటి వారము, నాలాంటి వారం అందరము ఒకనాడు అనేటువంటి ప్రొక్లమేషన్. 10వ అధ్యాయము మధ్య వచనము నుంచి ఈ రకంగా ఒప్పుకోని వారు, ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసినప్పుడు ప్రతి మోకాలు ఆయన ముందర వంగును అన్నప్పుడు దానిలో కొంతమంది యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఉంటారు, కొంతమంది నచ్చకపోయినా ఒప్పుకోకపోయినా ఆయన ముందర అధిపతిగా కృంగవలసింది. అలాగనే నెక్స్ట్ భాగం వాళ్ళు ఎవరంటే ఈ 2వ తెగవారు. యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుచును. ఈ పర్వతము ఏది? సియోను పర్వతము. నాట్ అవర్ యెరూషలేం, నాట్ అవర్ జయాన్. మన ఆలోచన విధానాలు కాదు. ప్రాఫెటికల్ లిటరేచర్ వేరు, ఇజ్రాయేలీ జనాంగం దాని నుంచి తీసుకున్న సందేశము వేరు. ఈరోజు మనము క్రైస్తవులుగా యెరూషలేం గురించి తీసుకునే సందేశము వేరు. అక్కడ మాట్లాడుతున్న యెరూషలేము, సియోను పర్వతము దేవుని ఆధ్యాత్మికమైన పనులు చేసేటువంటి ప్రదేశము. యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుచును. హస్తము దేని మీద ఉన్నది? హస్తం దేనికి నిర్వచనమై ఉంటుంది? ఎవరినైనా ఆశీర్వదించాలంటే మనము అనుకుందాం. అట్నే నెక్స్ట్ మోయాబు గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుచును, పెంట కుప్పలో వరి గడ్డి త్రొక్కబడునట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు. త్రొక్కడం అంటే కాలుతో. మనం కనుక 60వ అధ్యాయము కీర్తనల గ్రంథం 60వ అధ్యాయము 8వ వచనంలో కనుక చూస్తే, ఎఫ్రాయిం ఈజ్ మై స్కెప్టర్, మోయాబ్ ఈజ్ మై వాష్ బేసిన్.
ఐ త్రో మై శాండిల్ ఆన్ ఈడోమ్. 60వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము నా దండము, మోయాబు నా యొక్క వాష్ బేసిన్, ఏమంటాడు, కాళ్ళు కడుక్కునే స్థలము. ఈదోము మీద నా చెప్పును విసురుదును. దండము ఎఫ్రాయిము నా చేతుల్లోనున్నది. అనగా ఆయన ప్రజలు ఆయన హస్తముతో ఆశీర్వదింపబడుతూ ఉండగా, ఆయన ప్రజలు కానివారు, ఆయనను తిరస్కరించిన వారు ఆయన కాలుతో పెంట కుప్పలో వరిని ఏ విధముగా తొక్కబడుతుందో, అశ్లీలముగా, అసభ్యముగా, దాన్ని ఏమంటారు, అన్క్లీన్గా, అపవిత్రముగా, ఆ రీతిగా వారి జీవితాలు ఉంటాయి. పెంట కుప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు. ఎందుకని మోయాబు అనే మాట వాడుతున్నాడు? కాంటెక్చువల్గా ఆ రోజు ఒక మోయాబీయుల గురించి మాట్లాడుతున్నాను అనుకున్నా. మోయాబీయుల ఆలోచన విధానం ఏంటని చెప్పాము. ఒక్కసారి నాతో పాటు యెషయా గ్రంథం 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయము 6-7 వచనాలు. మోయాబు దేనికి నిదర్శనముగా నిలబడి ఉన్నది? మోయాబీయులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము. యెషయా గ్రంథము 16వ అధ్యాయము 6-7 వచనాలు. మేము వినియున్నాము, వారి గర్వమును గుర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గుర్చి వినియున్నాము. వారు వదరుట వ్యర్థము. కావున మోయాబీయులు మోయాబును గుర్చి అంగలార్చుదురు, అందరూ అంగలార్చుదురు. మోయాబీయులారా కేవలము పాడయున్న. ఇవన్నీ మోయాబు దేనికి నిలబడి ఉన్నది? దేవునిని ఆశ్రయించకుండా, దేవునికి దూరమై, తమను తాము తగ్గించుకోకుండా దేవునికి ఎదురు నిలబడే ఆలోచన విధానానికి ఉన్నది. కాబట్టి ఇక్కడ మోయాబు అనేది ఆనాడు కాంటెక్చువల్ దీనిలో మోయాబు గురించి మాట్లాడిన మోయాబు ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నాడు. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యన తమ చేతులను చాపుదురు. వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణచివేయును. ఈతగాడు అనగా వారు ఎంత స్కిల్. ఈత దేనికి నిదర్శనం? నువ్వు దేంట్లో నీళ్లలో పడ్డావనుకో ఎవరు రక్షించలేడు, నీకు నువ్వే ఇట్లా కొట్టుకోవాలి కదా. అంటే సెల్ఫ్ హెల్ప్, అంటే నిన్ను నీవు రక్షించుకునే దానికి లోకంలో చేసే పనులు. మోయాబీయులు తమ చేతులను చాపునట్లు వారి దాని మధ్యన తమ చేతులను చాపుదురు. వారెన్ని తంత్రములు పన్నినను. మన మోయాబు గురించి, ఈజిప్ట్ గురించి, వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడాం? పాలిటిక్స్ అన్నమాట, తంత్రాలు. ఒకరిని పడగొట్టడానికి ఏం చేయాలి? తంత్రములు, తెలివిని ఉపయోగించి. వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణచివేయును. మోయాబు నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన క్రొంగగొట్టును. ఎంత పెద్దదుంటే లోపలికి వెళ్ళడం అంత కష్టం. నువ్వెంత పెద్దది కట్టుకుంటే బబుల్ గోపురం ఏంటి, నేను ఎంత పెద్దది కట్టుకుంటానంటే దేవుణ్ణి నేను రీచ్ అవుతాను. నువ్వెంత పెద్దదన్నా కట్టుకో, దాన్ని నేను పడగొట్టేస్తాను. ఆయన కృంగగొట్టును, వాటిని నేలకు అణగగ్రొక్కి ధూళి పాలు చేయను. ఊరికనే పడిపోయి కింద కాంక్రీట్ లాగా బోల్డర్స్ ఉండడం వేరు. మీకు ముందర కూడా చెప్పి ఉన్నాను. యెరూషలేము ఆలయాన్ని పడగొట్టినప్పుడు యెరూషలేము ఆలయం యొక్క రాళ్ళు ఎంత పెద్దవి అంటే, ఇప్పటికీ అక్కడ మిగిలిన కొన్ని కొరవాసరవా రాళ్లను చూసి, ఈ రాళ్ళని క్రేన్ లేకుండా ఏ విధంగా ఎత్తారు. అలాగనే ఇక్కడ పిరమిడ్స్ను చూశారనుకోండి మీరు ఈజిప్ట్లో, వాటిని ఎట్టగట్టారు అనుకుంటారు. కానీ యెరూషలేము యొక్క దేవాలయాన్ని పడగొట్టినప్పుడు అంత పెద్ద రాళ్లను సైతము రోమీయులు కక్షబట్టి దించేశారు. ఎందుకు అనగా దానిలో వారు ఆ యొక్క బంగారపు గోపురం పెట్టుకున్నారు. ఎన్నోసార్లు చెప్పాను, మరి బంగారపు గోపురాన్ని వీళ్ళు కాల్చారు. కాల్చినప్పుడు బంగారము ఆ రాళ్ల సందుల్లోకి వెళ్ళడం ప్రారంభించింది. బంగారం కావాలంటే ఏం చేస్తాం? కొంతమంది చచ్చినోడిని వారు కనుక చూస్తే, యూదులను ఆనాడు చంపినప్పుడు సెకండ్ వరల్డ్ వార్లో వాళ్ళ పళ్ళల్లో గోల్డ్ ఫిల్లింగ్స్ లాగేవాళ్ళు. గోల్డ్ పండ్లు పెట్టుకుంటారు చూడండి, అదొక పెద్ద వ్యాపారం ఆనాడు. ఈ రోజంటే మనకు రూట్ కెనాల్ అని, సెరామిక్ అనే వచ్చినాయి. గోల్డ్ పన్ను పెట్టుకోవడం, గోల్డ్ పళ్ళు. అలాగనే వాళ్ళు ఏ ఆలయాన్ని చూసి అయితే వాళ్ళు హెచ్చించుకున్నారో, అయ్యా చూచితివా ఆలయం ఎంత బాగున్నదో, దాని మీద రాళ్ళు చూచితివా అంటే ఒక్క రాయి మీద ఉండదు అని చెప్తాడు. దానికి గల కారణం ఏంటంటే, వారు ఆ యొక్క గోపురాన్ని బంగారుతో కట్టుకున్నప్పుడు, వాళ్ళు తగలబెట్టినప్పుడు బంగారు వచ్చి క్రివైసెస్లోకి వెళ్ళినప్పుడు రోమియోలు ఆ బంగారు కొరకు ఒక్క రాయి మీద రాయి లేకుండా తీసివేశారు. అనగా ఆనాడు బాబేలు గోపురమే కానీ టెక్నాలజికల్ అడ్వాన్స్తో ఇంతవరకు లేని బ్రిక్స్తో వాళ్ళు కట్టారు. తెలుసు కదా మీకు బాబేలు గోపురంలో. వాటిని అంతా ఆయన ఏం చేశాడు? పడగొట్టాడు. అలాగనే ఏం మాట్లాడుతున్నా అంటే, నీవు దేవుడు లేకుండా చేసే ప్రతి పని, దేవుణ్ణి పక్కన పెట్టి చేసే ప్రతి పని, నాకు దేవుడు అవసరం లేదు, నేను ఏదైనా చేయగలను అనుకునే పని,
దేవునికి విరుద్ధంగా నిలబడి గర్వంతో హెచ్చించుకునే పనులు ఏవి కూడా ఆయన అవి ఎంత పెద్దవైనా కూడా కూల్చివేస్తాను. కాబట్టి ఒకవైపునేమో దేవుని ప్రజలకు ఏమేమి చేస్తానని చెప్తున్నాడు, ఒకవైపున దేవుని ప్రజలుగా లేకుండా తమను తాము ఆలోచించుకునే వారిని ఏం చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ దినము మనం క్రైస్తవులంగా ఎప్పటికప్పుడు క్రీస్తులో ఉన్నామనుకుంటూ క్రీస్తులో నుంచి తప్పిపోతున్నామా? కొంతపాటి ఆశీర్వాదాలు రాగానే, కొంతపాటి హెచ్చింపు రాగానే మన యొక్క మాట, చూపు, ప్రవర్తన మారిపోతూ ఉన్నదా? అవన్నీ కూడా దేవునికి ఇష్టము లేనివి. మనల్ని తగ్గమంటున్నాడు, దేవుణ్ణి హెచ్చించమంటున్నాడు. దేవుని లేని పనులు ఏవి ఆశీర్వదింపబడవని చెప్తున్నాడు. కాబట్టి దీన్ని గుర్తు చేసుకుందాం, దీని యందు మనం ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, ఈ దినము నీవిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యము ద్వారానైనా మేము ఆత్మీయముగా ఎదగగలిగేటట్టుగా, తిరిగి తండ్రి యేసయ్య మేము నీ తట్టు ఇంకా బలముగా తిరగగలిగినట్లుగా, నిన్ను ఇంకా బలముగా వెంబడించగలిగినట్లుగా, నిన్ను ఘనపరుస్తూ మహిమపరుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మరి ప్రభు నీ ప్రేమను క్షమాపణను మా హృదయంలో కలిగి నాయన భవిష్యత్తులో జరిగే ఏది మమ్మల్ని దుఃఖపెట్టవని, ఆ దుఃఖాన్ని అన్నిటికన్నా పెద్ద శత్రువైన మరణాన్ని తీసివేసినప్పుడు మాకు ఎదురు నిలిచే శక్తే లేదని నీవు చెప్తున్న ఆదరణను బట్టి ముందుకు వెళ్తూ నీకు ఇష్టలుగా మేము ఉండగలిగినట్లుగా, నీకు కష్టము తెచ్చేటువంటి వారు కానీ మనసుకు ఆయాసము తెచ్చేటువంటి వారంగా మేము ఉండకుండా, మా యొక్క హృదయ తలంపుల్ని మేము ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ, మా నోటి మాటల్ని మేము ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ, మా క్రియల్ని మేము ఎప్పుడు సరిచూసుకుంటూ, నేను మాకన్నా ముందు పోయిన వారు ఏ విధముగా గతించిపోయారో ప్రతిసారి గుర్తు చేసుకుంటూ, నీ యందు నీకు ఇష్టలుగా ఏ విధముగా ఉండాలనో నీ వాక్యం ద్వారా నేర్చుకుంటూ, దాన్ని ఆచరిస్తూ ప్రార్థనాపూర్వకంగా మా జీవితాల్ని సాగించుకునేలా నీ ఆశీర్వాదాలకు పాత్రలయ్యేటట్టుగా చేయమని, కూడిన ప్రతి ఒక్క బిడ్డను నీ చేతుల్లో పెట్టుకుంటూ పేరు పేరున వారిని ఆశీర్వదించి దీవించమని, వారి కుటుంబాల్లో ఉన్న ప్రార్థనా అవసరతలు తీర్చమని, మరి ప్రభు మా సంఘమును గుర్తు చేసుకొని నీ దీవెనలతో నింపమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయం. మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధన లేకపోతే కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన సంఘము మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.